+2 అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయాయి, సండే వచ్చింది. ఎంజాయ్ చేశారమ్మా? నార్మల్గా రెస్ట్ తీసుకున్నారా? ఎవరు చెప్పరా? అందరూ మ్యూట్ అయిపోయారు. ఇంట్లో వాళ్ళు వింటారనా? సినిమా వెరీ గుడ్. సరే, నిన్నేం చెప్పుకున్నాం అమ్మ మనం? అదేనమ్మా నిన్నంటే లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము మనం? సరే చెప్పాలి, ఎవరైనా అన్మ్యూట్ చేసి అట్లీస్ట్ ఈ 5 పాయింట్స్ చెప్పండి అమ్మా. ఒకళ్ళు చెప్తే మనం స్టార్ట్ చేసేస్తున్నాం మనం. సరే, అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నీ పేరమ్మా? శ్రవంతి. వెరీ గుడ్ అమ్మా శ్రవంతి, రెస్పాండ్ అవ్వమ్మా. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయితే డెబిట్ అవుతుంది, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. లైబిలిటీస్ అలాగే 5 పాయింట్స్ చెప్పాం. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లైబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లైబిలిటీస్ ఇంక్రీజ్ అయితే, ఇంక్రీజ్ అవడం అంటే ఏం చేయాలి? సేమ్ సైడ్ ఉన్న క్రెడిట్ని ఇంక్రీజ్ చేయాలి, అంతే కదా. డిక్రీజ్ చేయడం అంటే ఆపోజిట్ సైడ్ ఉన్న డెబిట్ని మనం యాడ్ చేయాలి, డెబిట్ని ఇంక్రీజ్ చేయాలి, మీన్స్ డెబిట్ సైడ్ రాయాలి. క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? మాట్లాడేటప్పుడు అన్మ్యూట్లో ఉండమ్మా, మాట్లాడే అయిపోయాక మ్యూట్ చేసుకోండి. సరే, క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే డెబిట్ డిక్రీజ్. వెరీ గుడ్. ఇన్కమ్ సేమ్, ఇన్కమ్ ఉండే బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం, డిక్రీజ్ అయితే డెబిట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ అయితే రివర్స్ ఉంటుంది, సేమ్ అసెట్స్ లాగే ఉంటుంది. ఎక్స్పెన్సెస్ కూడా ఏంటి? అసెట్స్ ఎక్స్పెన్స్ ఉండేదేమో డెబిట్ బ్యాలెన్స్, ఇంక్రీజ్ అయితేనేమో డెబిట్ చేస్తాం, డిక్రీజ్ అయితేనేమో క్రెడిట్ చేస్తాం. ఈ 5 పాయింట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీడియో రావట్లేదమ్మా అరుణ్ కుమార్, ఏం వీడియో నేను కనిపించట్లేదమ్మా? ఇప్పుడు కనిపిస్తుందమ్మా? నేను కనిపిస్తున్నానా? వీడియో వస్తుందా? 2 minutes అమ్మా, పక్కన ఎవరు వెళ్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? సోర్స్ డాక్యుమెంట్ చెప్పుకున్నాగా. ఏంటమ్మా సోర్స్ డాక్యుమెంట్? మనం ఎంట్రీ చేయడానికి బేస్ డాక్యుమెంట్, ఒక ప్రూఫ్ కావాలిగా, ఎవిడెన్స్ అంటాం దాన్ని. నెక్స్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏంటమ్మా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్? ఇట్లా ఏం చెప్తాం? ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఎప్పుడు కూడా 2 persons ఉంటారు. ఓనర్ని బిజినెస్ ఎప్పుడు కూడా మనం ఒక పర్సన్ లాగా చూడకూడదు. ఇద్దరు ఓనర్ వేరు బిజినెస్ వేరు అనగానే మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. బుక్స్ రాసేటప్పుడు ఎవరు బుక్స్లో రాస్తున్నట్టు మనం? ఇక్కడ రాకేష్ బుక్స్లో రాస్తున్నామా? ఓనర్ రాకేష్ బుక్స్లో రాస్తున్నామా? రాకేష్ ఎంటర్ప్రైజ్లో రాస్తున్నామా? రాకేష్ ఎంటర్ప్రైజ్లో రాస్తున్నాం. మనం ఎవరు అనుకోవాలి బుక్స్ రాసేటప్పుడు, అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు? రాకేష్ ఎంటర్ప్రైజ్ అనుకొని మనం బుక్స్ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయాలి, లేదమ్మా? అంతే. నెక్స్ట్ సోర్స్ డాక్యుమెంట్ అయిపోయిందిగా. ఏంటమ్మా అకౌంటింగ్ ప్రొసీజర్ ఏంటమ్మా? రాస్తున్నారు అందరూ ఇది? అకౌంట్స్ సోర్స్ డాక్యుమెంట్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, సోర్స్ డాక్యుమెంట్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జర్నల్ ఏంటమ్మా? బుక్కా స్టేట్మెంటా? జర్నల్ ఈజ్ ఏ బుక్, లెడ్జర్ ఈజ్ ఏ బుక్, ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్. జర్నల్ ఏం రాస్తామమ్మా మనం? ఎంట్రీస్ రాస్తాం, వాటిని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. లెడ్జర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, అకౌంట్స్ ప్రిపేర్ చేసిన ఏమంటాం? పోస్టింగ్ అంటాం. ఎంట్రీస్ నుంచి పోస్టింగ్ లెడ్జర్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. లెడ్జర్ని బేస్ చేసుకుని, లెడ్జర్ బ్యాలెన్సెస్ని బేస్ చేసుకుని ఏంటి చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి వస్తాయి? యాజ్ ఆఫ్ నౌ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వస్తుంది. వెరీ గుడ్ అమ్మా.
ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఓకే. స్టార్టింగ్లో నేను చెప్పాను కదమ్మా, నేను బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాక. ఏం బిజినెస్ స్టార్ట్ చేశానమ్మా గుర్తుందా? చాయ్ హౌస్. ఆ ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుందాం. నేను చాయ్ హౌస్ పెట్టాను కదా, అది ఒకసారి తీసుకొని దాంతో కొంచెం చిన్న డిస్కషన్ ఉంది, అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏంటమ్మా ఇది? నేనే కదా, ఇది నేనమ్మా. చూడండి, నీకు వీడియోలో డిఫరెంట్గా కనిపిస్తా, బుక్స్లోకి డిఫరెంట్గా వచ్చేస్తా. ఎలా ఉన్నా సరే అక్కడ ఉండేది నేనేనా. ఎవరినమ్మా నేను? ఓనర్ని. నేనేం స్టార్ట్ చేసా? ఒక చాయ్ హౌస్ పెట్టా, ఒక బిజినెస్ స్టార్ట్ చేశా. ఆ బిజినెస్ ఏం బిజినెస్? చాయ్ బిజినెస్. మీరు అందరూ వస్తారమ్మా నా షాప్కి చాయ్ తాగడానికి? వస్తారా? నేను ఒక 1,00,000తో స్టార్ట్ చేశా. ఫస్ట్ ఏం చేశానంటే చిన్న బిజినెస్ పెట్టా, చిన్న స్టోర్ లాగా ఒక చిన్న పెట్టాను. కానీ ఏమవుతుందంటే మన కాలేజ్ ఎదురు పెట్టేసరికి మీరు తప్పితే ఎవరు రావట్లా. ఎందుకంటే వాళ్ళు రావట్లా, చిన్నది కదా, చిన్న బడ్డీ కొట్లాగా ఉంది కదా, అందరు రావట్లా. మన స్టూడెంట్స్ వస్తున్నారు, మన స్టూడెంట్స్ ఏమో మన సారే కదా అని చెప్పి నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. ఇస్తారమ్మా మీరు నాకు డబ్బులు? మన సార్ బిజినెస్ అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని నేనేం చేశానంటే 1,00,000 కాబట్టి 1,00,000తో ఇంతే వస్తుందని చెప్పేసి నాకు 10 lakhs కావాలని చెప్పేసి డబ్బుల కోసం నేను సెట్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఎవరిని అడుగుతానమ్మా నేను? ముందు ఇంట్లో వాళ్ళని అడగాలిగా. ఇంట్లో వాళ్ళంటే ఫస్ట్ మా వైఫ్ని అడగాలిగా, లేకపోతే మా వైఫ్ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చామని చెప్పి నన్ను గొడవ పెట్టుకుంటుంది. అందుకని నేనేం చేశానంటే మా వైఫ్ బుజ్జి నేను ఇప్పుడు పెట్టిన బిజినెస్ సరిగా సాగట్లేదు, నేను ఒక మంచి బిజినెస్ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్నిచరు, టీవీలు, ఏసీలు పెట్టేసి ఒక చాయ్ హౌస్ పెడదాం అనుకున్నాను. నాకు మనీ కావాలి, ఒక 10 lakhs కావాలని అడిగా. 10 lakhs కావాలని అడిగితే మా వైఫ్ అన్నదంటే నా దగ్గర అంత లేవు, ఇక గోల్డ్ ఉంది, ఇది తాకట్టు పెట్టుకో. ఇది అంటే గోల్డ్ తీసుకొని తాకట్టు పెడితే నాకు ఒక 3 lakhs వచ్చాయి. మా వైఫ్ తాకట్టు పెట్టేసి నాకు ఒక ఎంత ఇచ్చిందమ్మా? 3 lakhs ఇచ్చింది. ఎవరేవా? మా వైఫ్ నాకు ఇచ్చిందమ్మా 3 lakhs. నాకు ఎంత కావాలమ్మా? 10 lakhs కావాలి. కానీ ఇప్పుడు ఎంత అయినాయి? ఇక్కడ ఉన్న 1 lakh, ఇక్కడ ఉన్న 3 lakhs, 4 lakhs అయింది. ఇంకా 6 lakhs కావాలి కదా. సో అందుకని మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా. మా ఫాదర్ ఏమన్నాడంటే నా దగ్గర అంత లేవు, ఇదిగో నా దగ్గర ఒక 2 lakhs ఉన్నాయి, తీసుకో అన్నారు. ఎవరైనా? మా ఫాదర్. ఎంత ఇచ్చాడమ్మా? నాకు 2 lakhs ఇచ్చాడు. సరిపోలేదు కదా, 2, 3, 5, 6 అయ్యింది, ఇంకా 4 lakhs కావాలి. అందుకని నేనేం చేశానంటే కొంచెం సీఎంఏ చదివే కదా, క్వాలిఫై అయిపోయి ఉన్నాం కదా, ప్రాక్టీస్లో కూడా ఉన్నాం. అందుకని నేనేం చేశానంటే చాయ్ హౌస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని 5 yearsకి నేను ఇయర్లీ ఒక 10 lakhs ప్రాఫిట్ తోటి చూపించా. వస్తుందమ్మా చాయ్ బిజినెస్ 10 lakhs వస్తుందమ్మా సంవత్సరానికి ప్రాఫిట్? వచ్చిందంటారా? చాయ్ హౌస్ చెప్పండి, వచ్చిందమ్మా? ఇంతకంటే ఎక్కువే వస్తుంది. నేను ఏదో 10 lakhs అని చెప్పాను, బిజినెస్ వాళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి. ఓకే. ఏదమ్మా? చాయ్ బిజినెస్కి 10 lakhs వస్తాయని ఆశ్చర్యపోతున్నావా, వస్తాయని చెప్తున్నావా? 10 lakhs కదమ్మా, మినిమం 10 lakhs వస్తాయి వాళ్ళకి. మంత్లీ 1 lakh పైనే సంపాదిస్తారు. చిన్న చిన్న వాళ్ళే మినిమం రోజుకు ఒక 2,000, 3,000 సంపాదిస్తుంటాం. కాబట్టి మనం అందరం పెట్టలేం కదా, అందుకని చెప్పేసి వాటి జోలు వెళ్ళాం. మనం చదువుకొని జాబ్స్కి అలా వెళ్తాం. మీరు రీసెంట్గా చూశారు కదమ్మా, ట్రెండ్ అయ్యారు కదా. ఎవరు ట్రెండ్ అయ్యారు ఫుడ్ బిజినెస్లో? కుమారి అంటే ట్రెండ్ అయింది కదా, చూసారా షార్ట్స్? ఎంత సంపాదిస్తుందని చెప్పిందమ్మా కుమారి అంటే రోజుకి. అవేం చెప్పిందంటే రోజుకి అన్ని ఖర్చులు పోను 5,000 మిగులుతుందని చెప్పింది ఒక వీడియోలోనే రిపోర్టర్స్కి. రోజుకి అది పర్ డే అంటే నెలకి 30 days వేసుకోండి, ఎంత వస్తుందమ్మా 30 daysకి? 1,50,000 మంత్కి. అవన్నీ ఖర్చులు పోను, మనకి మిగిలే డబ్బులు మనం సీఏ క్వాలిఫై అయిపోయి కనిపిస్తారమ్మా మంత్లీ సాలరీ. బాగా వస్తే 1 to 2 lakhs వస్తాయి. ఈ బిజినెస్ ఒక చోటే తను చేస్తుంది, ఇంకో బ్రాంచ్ పెట్టుకుంటే ఇంకో 1.5 వస్తాయి, అట్లీస్ట్ 1 వస్తాయి తనకి ఇప్పుడున్న బ్రాండ్ మీద. అందరూ చెప్పండి అమ్మా, సీఏ చూద్దాం, ఇది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఏం చేద్దాం? ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామా? కానీ
ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి ఉండే రిస్క్ ఉంటుందమ్మా. రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. ఇప్పుడు 10 years నుంచి చేస్తుంది కాబట్టి అంత ఇన్కమ్ వస్తుంది. కానీ మన జాబ్స్కి ఏమవుతుంది, వన్స్ క్వాలిఫై అయిపోయామంటే పిలిచిస్తారు ₹1,00,000. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అక్కడ 10 years పాటు కష్టపడ్డాక ఎన్నో ఆటుపోట్లు అప్పులు అన్నీ అయ్యాక చివరికి గ్రో అయ్యాక వచ్చిన బిజినెస్ అది, ఇన్కమ్ అది. సరే మన ఎగ్జాంపుల్లోకి వద్దాం. ఏంటమ్మా, నాకు అమౌంట్ సరిపోవట్లేదు కదా, ఎంత 3 to 5 6 lakhs అయ్యాయి, నా దగ్గర ఇంకా 4 lakhs కావాలి. అందుకని మళ్ళీ నేను ఏం చేశానంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రొజెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి కమింగ్ 5 years ఇయర్లీ 10 lakhs, year 1 10, year 2 12, year 3 అట్లాగా పెంచుకుంటూ స్టేట్మెంట్స్ వేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళా. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ చూపించి, ఇదిగో నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, నాకు లోన్ కావాలి, ఎంత కావాలని అడిగితే 4 lakhs కావాలని అడిగాను. 4 lakhs అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా అసెట్స్ ఇస్తే తాకట్టు పెట్టి ఇస్తా ఉన్నారు. సరే ఉన్నదేదో మా ఇల్లు ఏదో ఉంటే తాకట్టు పెట్టేసి 4 lakhs తీసుకున్నా. అంత తీసుకున్నానమ్మా 4 lakhs. ఎవరి దగ్గర నుంచి? బ్యాంక్. ఇదేంటమ్మా, ఇదొక బ్యాంక్. బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నాను నేను. ఎంత ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు? నాకు 4 lakhs ఇచ్చారు. మొత్తం అయింది కదా 10 lakhs. నేనేం చేశానంటే ఈ 10 lakhsని ఇన్వెస్ట్ చేసేసా. 10 lakhs ఏం చేసా, నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేశా. ఇప్పుడు ఈ 10 lakhsని ఏమంటారమ్మా, ఏమంటారు? 10 lakhsని క్యాపిటల్ అంటారు. ఏమంటారు? క్యాపిటల్ అంటారు. ఇదేం పేరమ్మా, బిజినెస్ పేరు పీకే. ఇది మనం అకౌంట్స్ అయిపోయే వరకు యూజ్ చేస్తామమ్మా ఎగ్జాంపుల్స్ని. సో నేను చెప్పే ఎగ్జాంపుల్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫన్నీగా ఉన్నా వాటిని గుర్తుపెట్టుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనం అకౌంట్స్ని డ్రా చేస్తాం. అకౌంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలని ఏం చేస్తామో 10 lakhs పెట్టాయి. 10 lakhsని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. అర్థమైందా? సరే, మరి మా వైఫ్ ఇచ్చింది, మా ఫాదర్ ఇచ్చినవి, బ్యాంక్స్ ఇచ్చినవి ఎవరికి ఇచ్చారమ్మా? అవి నాకు ఇచ్చారా, బిజినెస్కి ఇచ్చారా? బిజినెస్కి ఇచ్చారమ్మా. ఇక్కడ డయాగ్రామ్ చూసి చెప్పు, నాకు పర్సనల్గా ఇచ్చారా, డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చారా? డయాగ్రామ్లో ఎలా రాస్తాను నేను? నాకు ఇచ్చారు. నేనేం చేశాను, అమౌంట్ మొత్తాన్ని పూల్ చేసి 10 lakhs తీసుకెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను తీసుకెళ్ళి ఇచ్చాను కాబట్టి 10 lakhs అయింది. అది ఏమైంది? క్యాపిటల్ అయింది. అదే వీళ్ళు మా వైఫ్ ఏం చేసిందంటే, నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు ఇస్తే వేస్ట్ చేస్తావు డబ్బులు అని చెప్పి డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చింది. బిజినెస్కి ఏమని చెప్పింది? బిజినెస్కి ఇచ్చి నీకు ఈ మంత్లీ నాకు ఇంట్రెస్ట్ కట్టని చెప్పింది. మా ఫాదర్ కూడా అదే చెప్పారు, మంత్లీ నేను బిజినెస్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. బ్యాంక్స్ కూడా ఏంటంటే ఇండివిజువల్ పర్సన్స్ మీరు నమ్మం అని చెప్పేసి బిజినెస్కి ఇచ్చారు. ఏం చేస్తాం మనం? ఇంట్రెస్ట్ పే చేస్తాంగా. ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారు? బిజినెస్ పే చేస్తుంది. సో మా వైఫ్ ఇచ్చిన దాన్ని లేదా మా ఫాదర్ ఇచ్చిన దాన్ని లేదా బ్యాంక్స్ డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చిన దాన్ని ఏమంటామండి అని అంటే వాటిని బారోయింగ్స్ అంటాం. ఏమంటాం? బారోయింగ్స్ అంటాం. ఎందుకు సార్ వీటిని బారోయింగ్స్ అంటాం? మరి నేను ఇచ్చిన దాన్ని క్యాపిటల్ అంటాం. ఎవరైనా బిజినెస్కే కదా ఇచ్చింది. ఎందుకనంటే నేను ఈ బిజినెస్కి ఓనర్ని. నేను పెట్టిన మనీ అనేది ఏ ఇంటెన్షన్తో పెట్టాను? నా మనీతోటి బిజినెస్ స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ నేను మళ్ళీ క్యాపిటల్ వెనక్కి తీసుకునే ఉద్దేశంతో పెట్టను కదా. బిజినెస్ అంటే పెడతాను, దాని మీద ప్రాఫిట్స్ సంపాదించాలని పెడతాను ఇన్వెస్ట్ చేసి. వీళ్ళేంటి, అవుట్ సైడర్స్, డబ్బులు ఇచ్చి నాకు ఇంట్రెస్ట్ తీసుకోవాలని చూస్తారు. ఎవరి మంది ఇంట్రెస్ట్ ఒక 12% లేదా 1% 2% అట్లాగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో ఏదైనా బిజినెస్కి క్యాపిటల్ అయినా లైబిలిటీనే. దీనికి లైబిలిటీ ఏదో రోజు రిటర్న్ ఇవ్వాలి కదా. ఈ రోజు కాదు, 10 సంవత్సరాలు రిటర్న్ ఇవ్వాల్సిందే కదా. తీసుకుంటాడు ఒక వాంటర్ వచ్చి ఈ బారోయింగ్స్ కూడా రీపే చేయాలిగా అవుట్ సైడర్స్కి ఇచ్చే వాటిని. కానీ ఓనర్స్ ఇస్తున్నాను కాబట్టి దాన్ని ఏమంటాం అంటే క్యాపిటల్ అంటాం. అవుట్ సైడర్స్ ఇస్తారు కాబట్టి దాన్ని బారోయింగ్స్ అంటాం. ఏదైనా లైబిలిటీనే, కానీ డిఫరెన్షియేషన్ చూపించాలి మనం. ఓనర్కి బయట వాళ్ళకి డిఫరెన్స్ ఎందుకు? నాకు బ్యాంకుకి డిఫరెన్స్ ఉందిగా. ఆ డిఫరెన్స్ చూపించకపోతే ఏమైతే చెప్పనా? ఈ బారోయింగ్స్ వాళ్ళని కూడా క్యాపిటల్ అన్నాం అనుకో, నాకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకో అమ్మా పర్ మంత్. వీళ్ళు ఎంత పెట్టారు? బ్యాంక్ వాళ్ళు 4 lakhs పెట్టారు కదా, అంటే 40% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఈ 10 lakhsలో వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ 4 lakhs తీసుకుని వెళ్ళిపోతారు. ఏంటమ్మా అది? ఎందుకు? వాళ్ళు మనం
ఇంట్రెస్ట్ కింద తీసుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్స్లో షేర్ అడుగుతారు. ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చేది ఎవరికి? ఓన్లీ ఓనర్కి మాత్రమే ఇస్తాం. అందుకని ఓనర్ ఇచ్చే మనీని క్యాపిటల్ అంటాం. అవుట్ సైడర్స్, ఈవెన్ మా వైఫ్ అయినా సరే, మా ఫాదర్ అయినా సరే, బిజినెస్కి ఎలా ఇచ్చారు? మనకి ఇన్వెస్ట్మెంట్ లాగా ఇవ్వాల, బిజినెస్లో పెట్టుబడి పెట్టలేదు, వాళ్ళు మనకి అప్పు ఇచ్చారు. అందుకని దాన్ని బారోయింగ్స్ అంటాం, వాటిని లైబిలిటీ అంటాం. లైబిలిటీస్లో రకరకాలు ఉంటాయమ్మా, అవి ఏంటైనా డీటెయిల్స్ ఫ్యూచర్లో చూద్దాం. ప్రస్తుతానికి బారోయింగ్స్ అంటే ఏంటమ్మా? అవుట్ సైడర్ బిజినెస్కి ఇచ్చే మనీని రీపేమెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బిజినెస్ ఉంటుంది కాబట్టి దాన్ని బారోయింగ్స్ అంటాం. ఓనర్ ఇచ్చేదాన్ని క్యాపిటల్ అంటాం. అదే ఈ బారోయింగ్స్ రీపే చేస్తాం కదా మనీ, ఎవ్రీ మంత్ అట్లా ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐలో చేస్తాం కదా, దాన్ని రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్ అంటాం. లైబిలిటీస్ తగ్గుతుంది కదా, లైబిలిటీస్ తగ్గితే ఏం చేస్తామా? డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? లైబిలిటీ తగ్గితే డెబిట్ చేస్తాం మన అకౌంట్స్లో, లైబిలిటీ అకౌంట్లో డైరెక్ట్గా డెబిట్ చేస్తాం. అదే ఓనర్ మనీ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, బయట కొంచెం అమౌంట్ ఏమన్నా ఖర్చుల కోసం తీసుకున్నారు, దాన్ని ఏమంటారంటే డ్రాయింగ్స్ అంటారు. క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళి క్యాపిటల్ని తగ్గించరమ్మా, సపరేట్గా మళ్ళీ డ్రాయింగ్స్ అని చెప్పి రాస్తారు. ఎందుకు? ఈ ట్రాన్సాక్షన్స్ ఓనర్తో జరుగుతుంది. మనకి ఎంత పెట్టారు, ఎంత తీస్తారు అనేది క్యాలిక్యులేషన్ ఎప్పుడు రావాలి. బయట ఏంటంటే అప్పు ఒక 12 మంత్స్ అనుకున్నాను అనుకోండి, 12 మంత్స్కి అప్పు క్లియర్ అయిపోతుంది. ఓనర్కి సంబంధించిన అప్పు క్లియర్ అయిపోద్దా? క్లియర్ అవ్వదు, అది పర్మనెంట్గా ఉండేది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? బారోయింగ్స్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఓనర్ బిజినెస్ నుంచి తన పర్సనల్ పర్పస్ కోసం మనీ ఏమైనా విత్డ్రా చేసుకుంటే దాన్ని ఏమంటాం? డ్రాయింగ్స్ అంటాం. అదే అవుట్ సైడర్స్ రీపేమెంట్ చేస్తే దాన్ని ఏమంటాం? రీపేమెంట్ ఆఫ్ లైబిలిటీ అంటాం. సపరేట్గా వాడింగ్ ఏం వాడడం, యూస్ చేయం. బట్ ఓనర్కి మాత్రం ఓనర్ ఇన్వెస్ట్ చేస్తేనేమో క్యాపిటల్ అంటాం, విత్డ్రా చేస్తేనేమో డ్రాయింగ్స్ అంటాం. అర్థమైంది ఎంతవరకు? 3 పదాలమ్మా: క్యాపిటల్, లైబిలిటీ, డ్రాయింగ్స్. ఈ డయాగ్రామ్ వేసుకొని ఇవన్నీ రాసుకోండి అమ్మా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? క్యాపిటల్ ఎందుకు అంటాం, బారోయింగ్స్ ఎందుకు అంటాం, డ్రాయింగ్స్ ఎందుకు అంటాం, ఈ పదాలను ఎందుకు యూస్ చేయాలి అనేది మీకు క్లారిటీ ఇప్పటికి వచ్చాయి. ఇటువంటి కాన్సెప్ట్స్, రీజన్స్ అనేవి బేసిక్ క్లాసెస్లోనే చెప్తారమ్మా. తర్వాత మీరు సిఏ ఇంటర్కి వెళ్తానో, సిఏ ఫైనల్కి వెళ్తానో ఈ కాన్సెప్ట్ చెప్పరు, మీకు ఫౌండేషన్లోనే వచ్చేసి ఉండాలి, ఫౌండేషన్లో మీరు నేర్చుకొని ఉండాలి. ఇంతవరకు రాసుకోండి అమ్మా డయాగ్రామ్. డయాగ్రామ్ డ్రా చేస్తున్నారా? అందరు నోట్స్లు పెట్టారమ్మా? ఎవరైనా నోట్స్ పెట్టుకుని ఉన్నారా? సపరేట్ నోట్స్, రోల్ నోట్స్ పెట్టండి, మంచి నోట్స్ పెట్టుకోండి, మీ లైఫ్ అంతా ఉపయోగపడతాయి ఫౌండేషన్ నోట్స్ అనేవి, అకౌంట్స్ ఎస్పెషల్లీ. రాసుకుంటే చెప్పండి అమ్మా.
రాసుకున్నారా? రాశారు, లక్ష్మి రాశారు. రిమైనింగ్ వాళ్ళమ్మ ఇంకొక ఇద్దరు చెప్పండి రాశారని చెప్తే మనం నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. 1 minute వెయిట్ చేద్దామమ్మా. వెరీ గుడ్, ఇద్దరు చెప్పారు. ఓకే, స్టార్ట్ చేద్దాం ఫర్దర్గా. అర్థమైంది ఇంతవరకు? క్యాపిటల్, బారాయింగ్స్, డ్రాయింగ్స్ 3 అర్థమైనాయా? సరే, ఇప్పుడు ఏం చేశానమ్మా, నేను రాసుకునే వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నామ్మా, తర్వాత రాసుకుందరు కానీ. ఓకే, ఏం స్టార్ట్ చేశాను నేను, ఒక్క నిమిషం. వన్ మినిట్ అమ్మా, పెన్ రావాలి. పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసాగా 10 lakhs టార్గెట్తో పెట్టా 1 yearకి. 1 yearకి నాకు ఎక్స్పెన్సెస్ అన్నీ పోను 10 lakhs ప్రాఫిట్స్ రావాలా, అంతేగాని ఏదో పెట్టాము చేసామని కాదు కదా. అలా చేయాలి, ప్రాఫిట్స్ రావాలి అని అంటే ఏమేం కావాలమ్మా, నాకు కొన్ని కావాలిగా. మరి బిజినెస్ స్టార్ట్ చేయాలిగా. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు ఏమేం కావాలో చెప్పండి అమ్మా. ఏదమ్మా? క్యాపిటల్ పెట్టాక, క్యాపిటల్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసాము. ఆ క్యాపిటల్ని యూజ్ చేసి మనం ఏమేమి కొనుక్కుంటాం. బిజినెస్ స్టార్ట్ చేయాలి, డైలీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏమేం కావాలి? మీరు టీ హౌస్కి వెళ్ళారు ఎప్పుడన్నా? చెప్పమ్మా, ఏమేంటి అమ్మా? ఏమేంటో చెప్పండి అమ్మా. మీరు ఒక టీ హౌస్కి లేదా బేకరీకి వెళ్ళారు, దాంట్లో ఏమేమి మీకు కనిపిస్తూ ఉంటాయి అనేవి చెప్పండి. ల్యాండ్, లేబర్, టెక్నికల్ వర్డ్స్ వద్దామా సింపుల్గా. సరే నేను చెప్తాను. ఇప్పుడు టీ హౌస్ అంటే ఆబ్వియస్గా మనకి స్టవ్ కావాలిగా, టీ పెట్టాలంటే ఫస్ట్ స్టవ్ కావాలిగా. స్టవ్ ఒకటి ఏంటమ్మా, ఇది స్టవ్. నెక్స్ట్ ఏం కావాలమ్మా? కెటిల్ కావాలా? కెటిల్ కావాలి. టీ పౌడర్ కావాలి. చెప్పాలి, ఒక్కొక్కరు చెప్పాలి ఏమేం కావాలనేది. టీ పౌడర్. ఏదమ్మా? మిల్క్ కావాలిగా. మిల్క్ కావాలి, షుగర్ కావాలి. ఇంకా అమ్మా? ఇలాచి. సరే, మీరు లోపలికి వెళ్ళాక ఫర్నిచర్ ఉంటుందిగా. మీకేమేమి కనిపిస్తాయి? టీ షాప్లోకి వెళ్తే ఫర్నిచర్ కనిపిస్తుంటుందిగా. వచ్చిన వాళ్ళు నిలబడాలన్నా కూర్చోవాలన్నా ఫర్నిచర్ ఉండాలిగా అక్కడ షాప్లో. ఫర్నిచర్లోనే టేబుల్స్, చైర్స్, ఇంకా టీవీలు పెడుతుంటారు కమ్మా. మీ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, సగం ఐపీఎల్ అందరూ వాచ్ చేసేది టీ షాపుల్లోనే. ఇళ్ళల్లో కంటే టీ షాపుల్లో ఎక్కువ మంది వాచ్ చేస్తారు. టీవీ. ఇంకా ఏమేమి ఉంటాయమ్మా? గ్లాసెస్. ప్లాస్టిక్ గ్లాసెస్ అనుకుందాం మనం. మన బిజినెస్లో వాడేది ప్లాస్టిక్. ప్లాస్టిక్ అంటే పేపర్ గ్లాసెస్ అమ్మా. ప్లాస్టిక్ అంటే మళ్ళీ మున్సిపాలిటీలో వచ్చేసి మీరు ప్లాస్టిక్. ఏదమ్మా? కెటిల్లో రాజేస్తున్నామమ్మా దాన్ని. ఇవన్నీ కావాలి కదా. వీటన్నిటికంటే ముందు నాకు గ్యాస్ కావద్దమ్మా. గ్యాస్ లేకుండా టీ వచ్చేస్తుందా? రాదు కదా. సో గ్యాస్ కావాలి, ఇలా రకరకాలు కావాలి కదా. వీటిల్లో మీకు చెప్పమ్మా. సరే, ఇవి స్టవ్, కెటిల్, ఫర్నిచరు, టీవీ ఇవన్నీ రోజు కొంటారమ్మా? ఒక్కసారి కొన్ని వదిలేస్తారా? ఒక్కసారి కొంటాం. మరి ఇవో టీ పౌడరు, మిల్క్, షుగరు, ఇలాచి, పేపర్ గ్లాసెస్ డైలీ కొంటామా? డైలీ ఎందుకు కొంటాం? మన బిజినెస్ పర్పస్ కోసం డైలీ కొంటాం. ఇవి కూడా బిజినెస్ పర్పస్ కోసం, కానీ ఎన్నిసార్లు కొంటాం? ఒకసారి కొంటాం. అది మ్యాక్సిమం చాలా ఎంతకాలం పనిచేస్తే అంతకాలం యూజ్ చేస్తాం. ఇలాగ వీటిని ఒకసారి కొంటాం కదా, వీటిని ఏమంటారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏమంటాం?
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఫ్రీక్వెంట్గా కొనే వాటిని, మన బిజినెస్ జరగడం కోసం ఫ్రీక్వెంట్గా కొనే వాటిని ఏమంటాం అంటే ఏమంటావమ్మా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. డిఫరెన్స్ ఏంటి అర్థమవుతుందా? ఇప్పుడు స్టవ్ కొంటారమ్మా, స్టవ్ ఎవ్రీ మంత్ కొంటారా? స్టవ్ అంటే మీ బర్నర్లు ఉంటాయి కదా, మంట పెట్టి మంట స్టవ్. ఏదమ్మా? అదేనమ్మా, అంతే, పర్ఫెక్ట్. స్టవ్, కెటిల్ ఏం చేస్తాం? ఒక్కసారే కొంటాం, కానీ దాని యూసేజ్ అనేది మోర్ దాన్ 1 year ఉంటుంది. యూసేజ్ ఎంతకాలం ఉంటుందమ్మా? మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్. అర్థమైందా? మనం పెట్టే ఎక్స్పెండిచర్ వల్ల మనకు వచ్చే మీన్స్ గూడ్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, అసెట్ వల్ల, ఆ పర్టికులర్ ఐటమ్ వల్ల మనకి మోర్ దాన్ 1 year కనుక దాని యూసేజ్ ఉంటే, మోర్ దాన్ 1 year దాన్ని యూజ్ చేసుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతుంటే దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఆ పర్టికులర్ ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అదే మీరు పెట్టే ఎక్స్పెండిచర్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఇప్పుడు టీ పౌడర్ ఉందమ్మా, రోజు తెచ్చుకోవాలా? మిల్క్ రోజు తెచ్చుకోవాలా? సో ఇలాగ చేసే ఎక్స్పెండిచర్స్ ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అనేది మీ బిజినెస్ తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాన్ని ఎక్స్పెండిచర్ ఏమంటారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఇప్పుడు ఒక డౌట్ అమ్మా, గ్యాస్ ఇక్కడ రాసా, ఈ గ్యాస్ ఏ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచరా క్యాపిటల్ ఎక్స్పెండిచర్? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంకెవరైనా ఉన్నారా రెవెన్యూ కాదనే వాళ్ళు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదమ్మా. గ్యాస్ సిలిండర్ పొద్దుగులు మారుస్తారా? చెప్పండి. గ్యాస్ అనేది లెస్ దాన్ 1 year. వెరీ గుడ్. గ్యాస్ ఏంటంటే అమ్మా, మనం సిలిండర్ కొనుక్కోము, సిలిండర్ లోపల ఉన్న గ్యాస్ని కొంటాం. సిలిండర్ అనుకో ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ సిలిండర్ మంద కాదు కదా, డిపాజిట్ కడతాం అంతే. దానికి వాళ్ళు ఏం చేస్తారు? గ్యాస్ ఇస్తారు మనకి. ఆ గ్యాస్ మహా పని చేస్తే ఒక 1 week 10 days లేదంటే 1 month ఉంటుంది, కానీ మోర్ దాన్ 1 year ఒక్కటే గ్యాస్ రాదు. అర్థమైందా? సో గ్యాస్ ఏంటమ్మా? రెవెన్యూ ఎక్స్పెండిచర్. అర్థమైంది ఎంతవరకు? ఎంతవరకు రాసుకుంటారా? అర్థమైందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో చెప్పండి అమ్మా. మనం పెట్టే ఎక్స్పెండిచర్ వల్ల వచ్చే బెనిఫిట్ అనేది మోర్ దాన్ 1 year, 1 అకౌంటింగ్ ఇయర్ ఉంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మన ఎక్స్పెండిచర్ ఫ్రీక్వెంట్గా పెట్టాల్సి వస్తే మన బిజినెస్ కంటిన్యూగా రన్ అవడం కోసం ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉండి, బిజినెస్ నేచర్ని బట్టి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాగే మనం ఎక్స్పెండిచర్ పెడితే దాన్ని ఏమంటాం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. ఓకేనా? ఇంతటి రాసుకున్నామా ఎగ్జాంపుల్? డయాగ్రామ్ వేసి పూర్తిగా రాసుకోవాలి సేమ్ ఇలాగే. బేసిక్ ఎగ్జాంపుల్స్ మీరు రోజు కనపడే వాటిని తీసుకొని చెప్తున్నాను. ఇది టఫ్ హై అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. రోజు మనం చేసే పనుల నుంచే మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. మీరు టీ హౌస్కి వెళ్ళగానే ఏదైనా చూడగానే మీకు అనిపించాలి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరు అని మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ పీకే అంటే నా పేరమ్మ ప్రవీణ్ కుమార్ అమ్మ. మీరు మళ్ళీ వేరే కొంతమంది వేరే అర్థాలు ఎత్తుకుంటున్నారు. ఎత్తుకోబాకండి వేరే వేరే పేర్లు. నా పేరమ్మ. రాసుకున్నా ఒకసారి ఎస్ఆర్ అని పెట్టండి, మెసేజ్ పెట్టండి.
ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెడితే నేను స్టార్ట్ చేస్తాను. వెరీ గుడ్, ఇద్దరు రాశారమ్మా. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామా? క్యాపిటల్ గురించి చూసాం, బారోయింగ్ చూసాం, డ్రాయింగ్ చూసాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసాం. మా మీరు ఒక ఎగ్జామ్ ఒక సమాధానం చెప్పండి. మీరు మన కాలేజీలోకి జాయిన్ అవ్వడానికి వచ్చేటప్పుడు ఆఫీస్లోకి వెళ్తారా? ఫస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఏం అడుగుతారమ్మా? కోచింగ్ గురించి అడుగుతారు, కోచింగ్ ఫీజు అడుగుతారు, అంతేగా. సబ్జెక్టుల గురించి అడుగుతారు, కాన్సెప్ట్లు అడుగుతారు, ఏమేమి కోర్సెస్ చెప్తారు ఇవి అడుగుతారు. ఇలా కాకుండా రిసెప్షన్లో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ అమ్ముతారా అని అడుగుతారా? అడగంగా. సరే, అక్కడ ఫ్యాన్లు టీవీలు ఉంటాయి, ఏమైనా అమ్ముతారని అడుగుతారా? అడగంగా. ఏమని అడుగుతాం? మన కోచింగ్ గురించి అడుగుతాం, సిఏ గురించి, సిఎం గురించి అడుగుతాం. ఇప్పుడు ఈ టీ షాప్కి వెళ్ళారు, టీ షాప్కి వెళ్ళి ఏం అడుగుతారమ్మా మీరు? టీ అడుగుతారుగా, టీ తీసుకొని తాగుతారు, టీ అడుగుతారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న టీవీ అమ్ముతారా, లేదంటే ఫర్నిచర్ అమ్ముతారా అని అడుగుతామా? అడగం. సరే, మన రాకేష్ నిన్న ఏసీ బిజినెస్ స్టార్ట్ చేశారుగా, ఏసీ బిజినెస్లోకి వెళ్ళి వాళ్ళు రాకేష్ షాప్కి వెళ్ళి మనం ఏసీలు అమ్ముతారని అడుగుతారా? అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న వాళ్ళ సిస్టమ్స్ రాసుకుంటారు కదా అకౌంటెంట్లు, అవి అమ్ముతారని అడుగుతారా? అక్కడ ఫర్నిచర్ అమ్ముతారా? ఏసీల గురించే అడుగుతాం, ఏసీలు అమ్ముతారని అడుగుతారు కదా. ఏంటమ్మా, మీరు టార్గెట్ అకాడమీలోకి వచ్చి ఏమడుగుతారు? టార్గెట్ అకాడమీలోకి వచ్చి కోర్సెస్ గురించి అడుగుతారు. సిఏ, సిఎంఏ, ఏసీసీఏ, సిఎంఏ యుఎస్ఏ, లేదంటే డిగ్రీ, ఎంబీఏ సపోర్ట్ కూడా ఉంటుంది. వీటి గురించి అడుగుతాం. కోర్స్ ఎలాగా, ఎన్ని మంత్స్ పడుతుంది, ఫీజులు ఏంటి అని అడుగుతాం. సేమ్ అలాగే ఇప్పుడు టీ హౌస్కి వచ్చారు, టీ హౌస్కి వచ్చారు, టీ అడుగుతారు కదా. లేదంటే బేకరీ కూడా ఉందనుకోండి, అక్కడ ఉన్న స్వీట్స్ గురించి అడుగుతారు. ఇట్లా ఏమన్నా ఉంటే అక్కడే అడుగుతారు. సరే, రాకేష్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, రాకేష్ ఏంటమ్మా? ఎంటర్ప్రైజ్ కదా. రాకేష్ ఎంటర్ప్రైజెస్, ఇది మెయిన్ బిజినెస్ ఏంటమ్మా? ఏసీలు కదా. పోయి ఏసీలు ఎంత, వారంటీలు ఎంత, ఎంతకాలం పని చేస్తుంది, సర్వీస్ ఉంటుందా లేదా ఏసీ అమ్మితే, ఇవే కదా అడుగుతాం. అట్లా కాకుండా ఫర్నిచర్ ఎంత అని అడుగుతాం. ఇవన్నీ ఏంటమ్మా? వీటన్నిటిని ఏమంటామంటే ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. ఏమంటామా వీటిని? ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం, ఇలా మెయిన్ బిజినెస్ అంటాం. అంటే టెక్నికల్గా ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. టార్గెట్ అకాడమీ ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? కోచింగ్ ప్రొవైడ్ చేయటం, టీ హౌస్కి టీ అమ్మటం, రాకేష్ ఎంటర్ప్రైజెస్కి ఏసీలు అమ్మటం. ఇప్పుడు వీళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్లో ఇప్పుడు రాకేష్ దాంట్లో ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? ఏసీలు సేల్ చేయటం. ఏసీలు ఏమంటారంటే గూడ్స్ అంటారు. ఏమంటారు? గూడ్స్ అంటాం. అదే నేను రాకేష్ ఎంటర్ప్రైజ్కి వెళ్ళి నేను మా బిజినెస్, మా ఆఫీస్ కోసం, కాలేజ్ కోసం ఏసీ పర్చేజ్ చేశాను. ఏం చేశానమ్మా? ఏసీ పర్చేజ్ చేస్తే మన క్లాస్ రూమ్లో ఇన్స్టాల్ చేయించాను. ఇప్పుడు మన క్లాస్ రూమ్లో ఉన్న ఏసీని గూడ్ అంటామా, ఎసెట్ అంటామా? ఎందుకమ్మా క్లాస్ రూమ్ ఏసీని ఎసెట్ అంటాం? ఎందుకు? మనం ఆ ఏసీని మనం ఏ ఇంటెన్షన్తో కొన్నాం? మోర్ దెన్ 1 year యూజ్ చేసుకోవడానికి కొన్నాం. అంతేగాని మనం కూడా ఏసీ కొనుక్కొచ్చి ఏసీ ఎవరు నడకని అమ్మేస్తామా?
మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏసీలు అమ్మటమా? కాదు. టార్గెట్ అకాడమీ ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి? కోచింగ్ ప్రొవైడ్ చేయటం. అలాగే రాకేష్ ఎంటర్ప్రైజెస్కి ఏసీలు సేల్ చేయటం. రాకేష్ ఎంటర్ప్రైజెస్కి ఏసీలు సేల్ చేయటం అనేది ప్రిన్సిపల్ బిజినెస్. అందుకని రాకేష్ దగ్గర ఏసీ ఏమైంది? గూడైంది. అదే ఏసీ నా టార్గెట్ అకాడమీకి వస్తే ఎసెట్ అయింది. అర్థమైందా? ఇది ఎసెట్ అవుతుందా, గూడ్స్ అవుతుందా అనే కేటగిరీ దేని వల్ల చేస్తున్నాం మనం? మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి, మనం నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మన మెయిన్ మోటివ్ ఏంటి, ఎందుకు మనం బిజినెస్ స్టార్ట్ చేసాం? టీ హౌస్ వాళ్ళు కూడా ఏసీ అవుద్దా? ఏమవుద్దమ్మా? అది కూడా ఎసెట్ అయిందిగా, అవునా కదా? అంటే ఒకరికి ఒక ఐటమ్ ఎసెట్ అయితే ఇంకొక బిజినెస్లో అది క్యాపిటల్ అవ్వచ్చు. అదే రాకేష్ ఎంటర్ప్రైజ్ దగ్గర ఏసీస్ నేను పర్చేజ్ చేసి నేను ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాను, పీకే ఏసీస్ అని చెప్పేసి. నా షాప్లో ఏసీలు అమ్ముతానుగా, అప్పుడు నాకు మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ నాకు గూడ్ అవుతుంది. మనం ఏ ఇంటెన్షన్తో ఐటమ్స్ కొంటున్నాం? రీసేల్ చేయడానికా, లేదంటే మనం యూస్ చేసుకొని మోర్ దాన్ 1 year యూస్ చేసుకోవడానికి అనే దాని మీద మీరు అవి గూడ్స్ కానీ లేదంటే అసెట్ కానీ రెండు ఎక్స్పెండిచరే కదమ్మా. ఏసీలు పర్చేజ్ చేసినా మనీ పే చేయాల్సిందే, దాన్ని ఎక్స్పెండిచరే అంటాం. లేదు, ఏసీలు మనం ఇన్స్టాల్ చేసుకున్నా కూడా దాన్ని ఎక్స్పెండిచరే అంటాం. సేమ్ అమౌంట్కి పే చేసేది. మనం రీసేల్ చేసే ఉద్దేశంతో ఏసీ కొన్నా కూడా ఒక 40,000 పేమెంట్ చేస్తాం. లేదు మనం ఆఫీస్లో ఇన్స్టాల్ చేసుకున్నా కూడా 40,000 పేమెంట్ చేస్తాం. డిస్కౌంట్ అవన్నీ పక్కన పెట్టండి అమ్మాయి, రీసేల్ వాళ్ళకి జస్ట్ 40,000 అప్రాక్సిమేట్లీ పే చేస్తాం. ఇక్కడ 40,000 పే చేస్తాం. కానీ నా ఉద్దేశం కనుక ఏసీలు రీసేల్ అనుకో, సేల్ చేయటం అనుకో, నేను ఏమని రాస్తానమ్మా? ఏమని రాస్తాను చెప్పాలి తెలిసిన వాళ్ళు. ఏసీలు నేను రీసేల్ చేయడానికి పర్చేజ్ చేశా. అప్పుడు నేనేం రాస్తానంటే పర్చేజెస్ అంట. ఏమంట? పర్చేజ్. నా ప్రిన్సిపల్ బిజినెస్ కోసం నేను చేసే ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయడాన్ని దాన్ని పర్చేజెస్ అని చెప్పేసి పర్చేజెస్లో రాస్తాం. మనం పర్చేజ్ చేసే గూడ్స్ని పర్చేజెస్ అంటాం. అదే ఇంటెన్షన్ అనేది మోర్ దాన్ 1 year యూజ్ చేయడానికి. అప్పుడు అదే ఏసీని మనం ఏమంటాం? ఎసెట్స్లో రాసుకుంటాం. ఏసీ ఎసెట్ అని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. అదే ఏసీని మనం రీసేల్ కోసం అయితే పర్చేస్ అని చెప్పి రాస్తాం. ఏసీ అకౌంట్ అని ఓపెన్ చేయం, పర్చేస్ అనే అకౌంట్ ఓపెన్ చేస్తాం. సరే, రీసేల్ కోసం కొన్నాను కదా నేను దీన్ని. దేనికోసం కొన్నా? రీసేల్ కోసం కొన్నా. మరి నేను సేల్ చేస్తాగా, దాన్ని ఏమంటామంటే సేల్స్ అంటాం. ఏమంటాం? నా ప్రిన్సిపల్ బిజినెస్ కోసం నేను చేసే సేల్స్ని, నేను అమ్మే వాటిని సేల్స్ అని పిలుస్తాం. దేంట్లో రాస్తాం? సేల్స్ అకౌంట్లో రాస్తాం. సేల్స్ ఎందులో రాస్తాం? సేల్స్ అకౌంట్లో రాస్తాం. అదే నేను కొన్న ఏసీ ఎసెట్గా మార్చాను కదా, ఈ ఎసెట్ని అమ్మాను అనుకో, దీన్ని సేల్స్ అంటామా? సేల్స్ అనకూడదు. సేల్ ఆఫ్ ఎసెట్టే, కానీ అది ఎందులో రాస్తాం? సేల్స్లో రాయం, ఎసెట్ అకౌంట్లోనే రాస్తాం. తీసుకొచ్చి అమ్మిన సేల్స్ని సేల్స్ అకౌంట్లో రాయకూడదు, అమ్మిన ఏసీని సేల్స్ అకౌంట్లో రాయకూడదు. సో మీరు ఈ సేల్స్ అకౌంట్లో రాయాలా, పర్టికులర్ అసెట్ అకౌంట్లో రాయాలనే దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? మన ప్రిన్సిపల్ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ బిజినెస్కైనా మీ ఆడిట్ ఆఫీస్లో మీకు క్లయింట్స్ ఉంటారు, 100 మంది క్లయింట్స్ ఉంటారు. 100 మందికి మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తుంటారు. ఆర్టికల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అకౌంట్స్ రాసేటప్పుడు మీరు వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటంటే కనుక్కోవాలి. ఓనర్ని కూర్చోబెట్టి మీరు ఏమేమి బిజినెస్ చేస్తారు, మీ దగ్గర ఫస్ట్ బిజినెస్ ఏంటి, ఏమేమి అమ్ముతారు, ఏమేమి కొంటారు, ఏమేమి ఉన్నాయి మీ దగ్గర లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అని మీరు డీటెయిల్గా కనుక్కొని దాన్ని బట్టి అది సేల్స్ అకౌంట్లో రాయాలా, ఎసెట్ అకౌంట్లో రాయాలా, పర్చేస్ అకౌంట్లో రాయాలా, ఎసెట్ అకౌంట్లో పర్చేస్ కింద రాసుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ప్రిన్సిపల్ బిజినెస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్. అది తెలియకపోతే మనం పర్చేస్ కింద ఎసెట్ కింద కేటగిరీ చేయగలుగుతామా, డివైడ్ చేయగలుగుతామా? చేయలేము. సో ప్రిన్సిపల్ బిజినెస్ అనేది మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆలోచించాలి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. అర్థమైందా? ఇంతవరకు రాసుకుంటారా? ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి అమ్మా. ప్రిన్సిపల్ బిజినెస్ అంటే మెయిన్ బిజినెస్ అని రాసుకున్నాం. ఇది మెయిన్ బిజినెస్, మన మెయిన్ బిజినెస్. పర్చేస్ అనేవి గూడ్స్ని పర్చేజ్ చేస్తే, బై చేస్తే పర్చేజ్ అంటాం.
రీసేల్ కోసం కొన్నాం కాబట్టి ఏం చేసాం, బై చేసాం. ఈ బై చేసిన వాడిని అమ్మేసాం, సేల్ చేస్తే దాన్ని సేల్స్ అంటాం, సేల్స్ అకౌంట్లో రాస్తాం. ఇక్కడ ఎవరు కొన్నారు, టార్గెట్ అకాడమీ కొన్నది. టార్గెట్ అకాడమీ మోర్ దాన్ 1 year యూజ్ చేయడానికి. పర్పస్ ఏంటమ్మా, పర్పస్ ఈజ్ టు యూజ్ more than 1 year or no intention to sell. అందువల్ల ఏమయ్యాయి, ఏసీలు అయ్యాయి. ఇందులో రాస్తాం, అసెట్ అకౌంట్లో రాస్తాం. ఇందులో రాస్తాం, అసెట్ అకౌంట్లో రాస్తాం. తోడుగా రాస్తాం. అర్థమయ్యాయా? ఈరోజు ఏమేమి వర్డింగ్స్ నేర్చుకున్నాం ఒకసారి చెప్పాలి నాకు, రాసుకున్నాం అయిపోయాక. మీకు స్లోగా అకౌంట్స్లో కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందమ్మా. మనం రోజు వాడే వాటిని అకౌంట్స్కి వచ్చేసరికి డిఫరెంట్గా యూజ్ చేస్తాం పదాలని. పర్చేజెస్, గూడ్స్, సేల్స్, ఎప్పుడు సేల్ రాయాలి, ఎప్పుడు అసెట్ రాయాలి, ఇదంతా ఒక లాంగ్వేజ్. మన ఇంట్లో ఒక లాంగ్వేజ్ ఉంటుందా, మనం తెలుగు మాట్లాడుతాం, తెలుగులో రూల్స్ ఉంటాయా? సేమ్ ఇంగ్లీష్లో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో రూల్స్ మారిపోతాయిగా, హిందీకి వెళ్ళినప్పుడు మారిపోతాయిగా, పదాలు మార్చేస్తాగా, సేమ్ థింగ్సే కానీ మారిపోతాయి. ప్రతి సబ్జెక్ట్లోనే అలాగ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు సైన్స్లోకి వెళ్తే చేతులు ఏమంటారు, కాళ్ళు ఏమంటారు, ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, నేమ్స్ ఉంటాయి కదా, సైకాట్రిస్ట్ అని రకరకాల డాక్టర్స్ ఉంటాయి కదా. నాకు అంత తెలియదమ్మా డాక్టర్స్ గురించి, సైన్స్ గురించి. బట్ రకరకాలు ఉంటారుగా, మనిషి ఒకళ్ళే కానీ లాంగ్వేజ్ మారిపోతుంది. రిక్వైర్మెంట్ మారిపోయినప్పుడు డాక్టర్ మారిపోతూ ఉంటారు. అలాగే అకౌంట్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీషే కానీ మనం యూస్ చేసేది అనేది నేచర్ ఆఫ్ ది బిజినెస్ బట్టి, అకౌంట్స్లో ఉన్న రూల్స్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? పర్చేస్ అని ఎప్పుడు అనాలి, సేల్స్ ఎప్పుడు అనాలి, అసెట్గా ఎప్పుడు తీసుకోవాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడు అనాలి, రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఎప్పుడు అనాలి. సేల్స్ని రెవెన్యూ ఇన్కమ్ అని కూడా అంటారు, ఇన్కమ్ అని కూడా అంటారు. చెప్పమ్మా. అసెట్ అకౌంట్ మధ్యలో ఏంటి సార్ సర్కిల్ రాశారు? ఇదే అమౌంట్ అమ్మా, అదేం వద్దులేమ్మా. ఇదా నువ్వు అడుగుతుంది, బ్లాక్ ఇంక్లో రాసిందా? ఇక్కడ రాసిన డిస్క్రిప్షనా రాసావుగా, అక్కడ అమౌంట్ ఎగ్జాంపుల్ అమ్మా, అది తీసేసాను. ఎంత బై చేసామనేది రాశారు, అది అవసరం. రాశారమ్మా. మీరు ఏం చేస్తారంటే రేపు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని నాకు వాట్సాప్ చేయాలి. ఏమేమి ఎగ్జాంపుల్స్ అంటే, మీ +2 బుక్స్ ఉంటాయి అకౌంట్స్, వాటిల్లో కానీ గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ, ఎవరికైనా చాట్ జీపీటీ తెలిసిందే, చాట్ జీపీటీలో కానీ కొన్ని రాసుకొని రండి ఎగ్జాంపుల్స్. ఏమేమి రాసుకొని వస్తారు? ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఏమేంటి అమ్మా, అసెట్స్కి ఎగ్జాంపుల్స్, ఎక్స్పెన్సెస్ ఏవేంటి, ఓకేనా? ఈ రెండు రాయండి అమ్మా చాలు. ఈ రెండు రేపు ఏం రాయాలి, ఒక 10 అసెట్స్ రాయాలి, 10 ఎక్స్పెన్సెస్ రాసుకోవాలి. రాసుకొని మీ దగ్గర ఫోన్లో స్కానర్ ఉంటుంది కదా, క్యామ్ స్కానర్ కానీ ఏదైనా స్కానర్ ఉంటే ఆ స్కానర్ ద్వారా స్కాన్ చేసి నా నెంబర్ అమ్మ, వాట్సాప్ నెంబరు అందరూ సేవ్ చేసుకొని 9010676997, దీనికి మీరు వాట్సాప్ చేయాలి. ఎవరు బాగా రాస్తే వాళ్ళ పేపర్ ఇక్కడ డిస్ప్లే చేసి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పేపర్ రాసేటప్పుడమ్మా, ఆ పేపర్ పైన మీన్స్ పేజ్ స్టార్టింగ్లో మీరు పేరు రాయండి.
స్టార్టింగ్లో మీ నేమ్ ఉండాలి, స్టూడెంట్ నేమ్ ఉండాలి. ఆ పేజ్ ఫైల్కి కూడా నేమ్ పెట్టండి. రాస్తారా రేపు? నాకు వాట్సాప్ చేస్తారా? రాకేష్ రాస్తావమ్మా? రాస్తావా? జ్ఞానేశ్వరి రాస్తారా? సింపుల్ అమ్మా, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వచ్చేస్తే. రాస్తారా? గౌతమి రాస్తారమ్మా? కిషన్, లక్ష్మి, అరుణ్, స్రవంతి, వెరీ గుడ్. ఈజీగా కాదేం పెద్ద హోంవర్క్ అమ్మా, సింపుల్. మీరు ఇప్పుడు క్లాస్ అయిపోయాక 5 minutes కూర్చుంటే అయిపోతుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ ఫర్ అసెట్స్, అసెట్ నేమ్స్, గివ్ మీ 10 examples ఫర్ ఎక్స్పెన్సెస్ నేమ్స్ అని చెప్పేసి కొడితే వచ్చేస్తుంది మీకు. రాస్తారా అందరూ? సరే, ఈరోజు ఏం చెప్పాను చెప్పండి అమ్మ, ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్దాం. ఏం మాట్లాడుకున్నాం? క్యాపిటల్ అంటే చూసాం, బారోయింగ్స్ అంటే చూసాం, డ్రాయింగ్స్ అంటే చూసాం. క్యాపిటల్ అంటే ఏంటమ్మా? ఓనర్ బిజినెస్, ఓనర్ చేసే ఇన్వెస్ట్మెంట్ అంటాం, క్యాపిటల్ అంటాం. అవుట్ సైడర్స్ ఇచ్చే వాటిని బారోయింగ్స్ అంటాం. వెరీ గుడ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసాం. నెక్స్ట్ గూడ్స్ అంటే ఏంటి, పర్చేస్ అంటే ఏంటి, గూడ్స్ అనే వాట్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, పర్చేస్ ఎప్పుడు యూస్ చేస్తాం, సేల్స్ అనే వాడు ఎప్పుడు యూస్ చేస్తాం, ఎసెట్ అంటే ఏంటి, ఎసెట్ అనే పదాలు ఎప్పుడు యూస్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? రేపు మనం సేమ్ టైం అమ్మా, టైం చేంజ్ ఉంటే చెప్తారు సార్ వాళ్ళు మీకు. ఉంటే రేపు ఈవినింగ్ 5కి ఉంటుంది, లేదంటే 6కి ఉంటుంది. అమ్మ 5కి పెట్టుకుందామా 6కి పెట్టుకుందామా క్లాసు? మీరు చెప్పండి. ఈవినింగ్ 5 or 6? 5కి పెట్టుకుందామా? నేను ఈవినింగ్ 5 ఖాళీగానే ఉన్నాను. ఈవినింగ్ నా షెడ్యూల్ ఇప్పుడు ఖాళీగానే ఉంది. 5 ఓకేనా అందరికీ? ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అమ్మా. 5 అనేది అబ్జెక్షన్ ఎవరికైనా ఉందా? 5 to 6? 6ఆ కిషన్? ఓకే సరేనమ్మా. కొంతమంది 6 అంటారు, కొంతమంది 5 అంటున్నారు. నేను ఒకసారి టీంతో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. రేపైతే ఏం చేయాలి మీరు? ఎగ్జాంపుల్స్ రాసుకొని రావాలి. అసెట్స్, ఎక్స్పెన్సెస్, ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఫర్ టుడే సైన్ అప్ చేద్దామమ్మా. మళ్ళీ వేరే క్లాస్ ఉందమ్మా. రేపు మనం ఎక్స్పెన్సెస్ రాసి వాటికి సంబంధించిన ఎంట్రీస్ని బ్రీఫ్గా చూద్దాం. ఎంట్రీస్ ఎలా రాస్తారు? మీరు లిస్ట్ తీసుకుని వస్తే ఆ లిస్ట్ ప్రతిదానికి నేను ఎంట్రీస్ చెప్తా. ఓకేనా? రేపు 2-3 క్లాసెస్లో మీకు ఏమవుతుందంటే, ఒక 2-3 క్లాసెస్లోనే మీరు ఏ ఎంట్రీ అయినా రాసేయగలుగుతారు. సింపుల్ టెక్నిక్తో మనం వెళ్ళిపోతాం. ఏ ఎంట్రీ ఇచ్చినా, ఎంత పెద్ద ఎంట్రీ ఇచ్చినా సరే మీరు రాయగలుగుతారు. ఓకేనా? ఒక్కొక్క ఎంట్రీ మనం డీటెయిల్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ అంతా నేర్చుకొని ఎంట్రీస్ అన్ని ఎలా రాస్తామని ప్రొసీజర్ నేర్చుకుంటే మీరు ఏ ఎంట్రీ అడిగినా సరే మీరు చెప్పేస్తారు. ఓకేనా? రేపు మనం కంటిన్యూషన్ చేద్దాం. ఫర్ టుడే బాయ్ అమ్మా. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్, వెరీ గుడ్. బాయ్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవ్రీవన్. బాయ్ అమ్మా. గుడ్ నైట్.